ఆ డ్రెస్ ఏంటి, వాలకం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా? వదిలేసినట్టున్నారు. ఏమైంది? బాగుంది కదా డ్రెస్. నీకోసమే వేసుకున్నా. నా కోసంలా లేదు, ఊరంతా చూపిస్తున్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయకు సూర్య. బాగుంది కదా కలర్. స్లీవ్లెస్ కూడా. నన్ను అడిగావు అసలు? నిన్నెందుకు అడగాలి? రోజు అడుగుతున్నానా ఏంటి? రోజు బానే ఉంటావు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి తెగించే ఐడియాలు వచ్చినప్పుడు అడగాలిగా. ఇప్పుడు ఏమైంది సూర్య? ఎందుకు అంత సీరియస్ అవుతున్నా నా మీద? చూడు వర్ష, రోడ్డు మీద పోయే వాళ్ళగా ఉంటే నేను ఉండలేను వాళ్ళతో. నా మనుషులు ఇప్పుడు పద్ధతిగానే ఉండాలి. పద్ధతి ఏం పోయింది ఇప్పుడు ఇందులో? చూడు వర్ష, నేను ఎలా అంటానో నీకు తెలుసు. నిన్ను కొట్టడం నా ఉద్దేశం కాదు. నీకు సూర్య గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో అర్థం అవ్వాలని అలా కొట్టా. అండ్ సారీ. ప్లీజ్ నార్మల్ అవ్వు. నువ్వు ఇలా రాకుండా ఉంటే అలా కొట్టేవని కాదు కదా. సారీ వర్ష. వర్ష 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 వర్ష, హాయ్. ఏమైంది? ఏమన్నా? నేనేమంటా? నేనేమనలే, తనే అలిగెళ్ళిపోయింది. అవునా? నిజమా? మరి మీలాగా అనుకున్నావు అన్నిటికీ కొట్టుకోవడానికి? మాది ట్రూ లవ్. మా సంగతి ఎందుకులేండి సార్, మీరు ఇన్స్పిరేషనల్గా ఉండండి చాలు. నిన్న ఒక విషయం అడుగుతా, నిజం మాత్రమే చెప్పు, ఇంకేం చెప్పకు. హ్మ్. లాస్ట్ నైట్ ఎన్నింటికి పడుకున్నావు? ఒక 10 కలా. వర్ష, 10:30కి 10:40 ఆ టైంలో. అవునా? మరి వాట్సాప్లో ఏంటి లాస్ట్ ఇన్ 150 అని చూపిస్తుంది? చూడు, స్క్రీన్ షాట్ కూడా ఉంది. వాష్రూమ్కి వెళ్ళాను. సరే, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్తో పని ఏంటి? ఆన్లైన్లోకి ఎందుకు వచ్చావు? సారీ వర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. చూడు, ఇది ఏదైతే జరుగుతుందో మన ఇద్దరికీ మంచిది కాదు, సరేనా? ఎవరు? అబ్బి రికార్డ్ కావాలంటున్నాడు. ఇలా వెళ్ళాలి వచ్చేస్తా. ఓకే, వెళ్ళు. బై. లే. పర్లేదు. ఐఎమ్ సారీ వర్ష. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? చెప్పకుంటే రిగ్రెట్ ఫీల్ అవుతా కాబట్టి. అదంతా నాకు తెలీదు. సారీ చెప్పుకంతే. సరే. సూర్య, నేను నీకు నచ్చకపోతే నాకు చెప్పు. అంతేగాని ఇలా 10 మంది ముందు గొడవలు ఆడుకుంటుంటే చూడ్డానికి నాకే మంచిగా అనిపించట్లేదు. నువ్వు నాకు తెలుసు నేను గర్ల్ ఫ్రెండ్ అని. టైం స్పెండ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. నాకుండదా? చెప్పు. నాకు ఉంటుంది కదా. అవును. ఇలా ప్రతిసారి అందరి ముందు గొడవలు ఆడకుండా కనిపిస్తే చీపోయేది మనమే. ఇట్స్ ఓకే వర్ష, కానీ నువ్వు వాళ్ళని మైండ్లో పెట్టుకొని నాకు దూరం అవుతున్నావు.
అది అర్థమవుతుందా నీకు? సూర్య, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ సూర్య. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనతోనే ఉంటారు. అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఒకప్పుడు నేను ఏం చేసినా సరే సపోర్ట్ చేసేదానివి. నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు కొడితే హీరోలాగా ఉన్నావని చెప్పాను. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కదా. మరి ఇప్పుడు చేస్తుంటే ఎందుకు వెళ్ళాలా చూస్తున్నావు? నీకు అర్థం కాదు సూర్య, వదిలే, టాపిక్ వదిలే. అందుకే జరిగిన దాని గురించి సారీ చెప్దామని వచ్చా. హలో. హలో వర్ష, నేను కొన్ని పిక్స్ పంపించాను చూడు. సరే చూస్తున్నాను. పిచ్చి పడిందా నీకేమైనా సూర్య? నాకా? ఎందుకు? అంతలా ఎందుకు కొట్టారు అబ్బాయిని? ఓ అదా, వాడు ఇక్కడ న్యూ జాయిన్ అయ్యంట. సీనియర్స్ అంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, అందుకే పడ్డాయి. ఎందుకంత కోపంగా చూస్తాను? తినేస్తావా ఏంటి? నిజం చెప్పు, ఎందుకు కొట్టావు అబ్బాయిని? నచ్చలేదు నాకు వాడు. నీకందా నచ్చాలా సూర్య? నీతోనే మాట్లాడుతున్నా సూర్య. నైట్ టైంలో అమ్మాయిలతో చాటింగ్లు చేస్తున్నాడంట, అందుకే పడ్డాయి. చాలా అయినా నిలదీస్తున్నావేంటి నన్ను? అది అర్థమైంది, అందుకే నా ఫోన్ తీసుకుంది. సరే చెప్పు, అందులో ఏం చూసావో చెప్పు, అందరికీ తెలియాలి కదా. అత్తనేదో హెల్ప్ అడిగాడని చేశాను, దానికి అంత రచ్చ చేయాలా నువ్వు? ఇంకెవరు తిరగకూడదా నా చుట్టూ? అయినా అంత అనుమానం ఏంట్రా నీకు? ఇప్పుడేంటి, నేనెవరితోని మాట్లాడకూడదు, నాతో ఎవరూ మాట్లాడకూడదు, అంతేనా? ఎందుకే, వాడు అవసరమా నీకు? ఎవరు? ఇంకెవరు, మీ సూర్యగాడు. అలా అంటావేంటి? వాళ్ళు లేకపోతే ఉండలేవా ఏంటి? ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు? నీకేం తెలియదు, ఊరుకో. వాడికి నేనంటే చాలా ఇష్టం, నాకు వాడంటే పిచ్చి. నీకదంతా అర్థం కాదులే. వాడేదో స్ట్రెస్లో ఉన్నట్టున్నాడు, అందుకే ఈ పొజిటివ్నెస్. దాన్ని కూడా ప్రేమనే అంటారు. వాడికి చూపించడం రావట్లేదు అంతే. నీ ముఖం. నీకు అర్థం కాదులే, ఊరుకో. ఏంటో నువ్వు. ఏ మీ అబ్బి ఇలా చేయడా? మరీ ఇలా ఉండడు, బెటర్ మా ఓడు. ఏడ్చాలే, తిను. నువ్వనుకుంటున్నట్టు సూర్య అంత కూల్ పర్సన్ ఏం కాదు. నాకు తెలుసు. అవును, మొన్న కాలేజ్లో నిన్ను కొట్టాడా? అదేంటి అలా అంటున్నావు? వాడెందుకు కొడతాడు నన్ను? ఇదే నీకు తెలియంది. నిన్ను కొట్టిన విషయం నువ్వెవరికి చెప్పొద్దనుకుంటావు, కానీ నిన్ను కొట్టిన సంగతి అందరికీ తెలుసన్న విషయం నీకు తెలీదు. చెప్పు సూర్య. తాగేసొచ్చావా? ఏం చేస్తున్నావు? అవునే, తాగా. అయితే అసలు ఏంటి బిహేవియర్? స్మెల్ కూడా పడదు నాకు. నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడికే వద్దు సూర్య. వెళ్తున్నావు? నొప్పడుతుంది, వదులు. ఎక్కడికే వెళ్తున్నావు? వాడెవడో కొద్దిగా బాగుంటే అంతేనా? ఇంకా వాడు వెనకాల వెళ్ళిపోవడమే. వదులు సూర్య, నొప్పడుతుంది. చీప్గా మాట్లాడు. ఎవరే చీప్? నువ్వు చీప్. వద్దులు సూర్య. తాగేసి నువ్వు రేపు మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తావు వర్ష? అక్కడ ఎవరున్నారని? నేను ఇక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్తానంటావేంటి? ఒకప్పుడు కాలేజీలో పర్మిషన్ అడగకుండా హక్ చేసుకునేవాడిని, ముద్దు కూడా పెట్టుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను టచ్ చేయాలన్నా పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఫస్ట్ సెమిస్టర్లో 1 అవన్నా కొడితే నాది 2లో 1. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అదే కదా జరిగింది.
నీకు అర్థం కాదు సూర్య. ఆ రోజు అబ్బాయి ఏదో హెల్ప్ అడగడం చేశానంతే. అవునా? సరే అయితే నేను ఒక హెల్ప్ అడుగుతా, చేస్తావా? నాకు ఒక ముద్దే ఇప్పుడే ఇక్కడే ఆ? ఇవ్వు. ఆ? అర్థం కాదా నీకు? నేను నిన్నిప్పుడు ఏమీ అడగను. నీకెంతసేపు కావాలనిపిస్తే అంతసేపు ఏడు. ఏడవడం అంతా అయిపోయాకనే ఇంటికి వెళ్దాం, ఓకేనా? అరే ఫెస్ట్కెళ్ళే మూడు కూడా దొబ్బిందే బాబు. లైఫ్ కొన్నిసార్లు కొట్టినట్టు చెప్తుంది, ఇండైరెక్ట్ గా. నేను ఇప్పుడు సూర్య రూపంలో డైరెక్ట్ గా కొట్టింది, అంతే. ఇదే లవ్ అని ఇక్కడే ఉండిపోతావో, యు డిజర్వ్ బెటర్ అని మూవ్ ఆన్ అవుతావో ఆలోచించు. నువ్వే కాదు, ఎవ్వరు కూడా ఇది డిజర్వ్ చేయరు. ఒక్కసారి నువ్వు వద్దని చెప్పు, డిసైడ్ అవ్వు, నేను చూసుకుంటా. ఇప్పుడు నువ్వు ఇలానే అంటావు, నిన్ను నమ్మలేను నేను. ఇప్పుడే ఫిక్స్ అవ్వు, ఇలాంటోడు మనకొద్దని. డిసైడ్ అవ్వు. అయ్యాను. ఇదిగో వాటర్ తాగు. సరే చెప్పు, ఏం డిసైడ్ అయ్యావు? ఇప్పుడు ఏమైందని? నీకు సెట్ అవ్వలేదు, వద్దనుకున్నావు, అంతే కదా? సరే చెప్పు, ఏం డెసిషన్ తీసుకున్నావు? ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యావు? ఐ లవ్ హిమ్. నాకు వాడంటే ప్రాణం. నేను వాడిని లవ్ చేస్తాను. ఏజ్ ఎంత? 15. వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వకు, ఒళ్ళు మండుద్ది నాకు. సారీ మ్యామ్. మీ నాన్నేం చేస్తుంటాడు? ఈజ్ ప్రైవేట్ ఎంప్లాయీ. మీ పేరెంట్స్ వాళ్ళు కష్టపడి పంపిస్తుంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఏమైంది మ్యామ్? ఎవరేం చేస్తున్నారో తెలియదనుకుంటున్నారా? మీ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమే. అన్నీ అర్థం అవుతాయి. ఏమైనా జరిగితే బొక్క పడేది నీకే. ఆ తర్వాత మీ నాన్న తల ఎక్కడ పెట్టుకుంటాడు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేడం. ఏంటి డ్రామాలు మాకు? ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు? నాకు నిజంగానే ఏం తెలియదు మ్యామ్. అసలు ఏం జరిగింది సార్? నా నోటితో నేను చెప్పలేను. సార్ మీరు చెప్పండి. మేడం నా వల్ల కాదు మేడం, మీరే చెప్పండి. మ్యామ్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. నేనే చెప్పాలా? సరే చెప్తా. నువ్వు మీ క్లాస్ వాడితో తిరుగుతున్నావంట బయట. స్కూల్ బస్లో, క్యాంటీన్లో వేసే వేషాలు, ఫోన్లలో చాటింగ్లు తెలీదనుకుంటున్నావు మాకు? అసలు స్కూల్కి ఫోన్లు ఎవరు తీసుకురమ్మన్నారు? నేనెందుకు మ్యామ్ ఇవన్నీ చేస్తాను? నా దగ్గర అసలు ఫోనే లేదు. ఏయ్ పిచ్చి వేషాలేకు. నా కళ్ళతో చూసి నేను పిచ్చోన్నా? చూడండి మేడం, నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు నా ముందే అబద్ధాలు ఆడుతుంది. ఏంటి కొత్తగా? ఇదిగో తీసుకో, పే చేయమంది. మ్యామ్ నేను అలాంటి పనులేం చెయ్యను. మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. వర్ష అంటే నువ్వే కదా? నేనే మ్యామ్. అయితే క్లియర్, నీ గురించే మాట్లాడుతున్నా. హెచ్ఓడికి వర్క్ ఉంది, అందుకే బ్రతికిపోయావు. లేదంటే పేరెంట్స్ని పిలిచి టీసీ ఇప్పిస్తారు తెలిస్తే. ఇంకా చెప్పాలంటే తెలుగు సారే నిన్ను కాపాడారు. నేనేం చేయలేదు మ్యామ్. ఏయ్ ఏడు బాబు, నోరు మూసుకొని సైలెంట్ క్లాస్కి వెళ్ళు. ఇంకొకసారి సింగిల్ కంప్లైంట్ వచ్చినా, అనుమానం వచ్చినా నేనే హెచ్ఓడి మేడం దగ్గర తీసుకెళ్తాను. చదువుకోమని పంపిస్తే ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నారు.
రేపొద్దున ఏదన్నా అయితే మీ అమ్మ బాబు మా మీద పడతారు. ఇదే యూనిఫామ్ మీద బయట తిరుగుతున్నారు మేడం. స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో చెప్పి బయటకు వచ్చి స్కూల్కి రాకుండా డుమ్మా కొట్టి బయట చక్కర్లు కొడుతున్నారు. వీళ్ళ వల్ల ఎంత బ్యాడ్ నేమ్ స్కూల్కి. ఇంకోసారి రిపీట్ చేయకు వర్ష. క్లాస్కెళ్ళు. సార్, స్టాఫ్ అందరికీ నోటీస్ పంపండి వర్ష గురించి. ఓకే మేడం. దేనా సార్? నిన్నే లే చెప్పు, నేను ఎందుకు రాలే స్కూల్కి? గుడికి వెళ్ళాను సార్, మా చుట్టాలు వచ్చారు. వెళ్తావు, మనకు సంసారం కుటుంబ బాధ్యతలు ఎక్కువ కదా. చెప్పు, దేవుణ్ణి ఏం మొక్కున్నావు? మార్కులు మంచి రావాలని మొక్కున్నావా? ఆన్సర్ కావాలి నాకు, చెప్పు. చుట్టాలు వచ్చారని ఇంట్లో రమ్మన్నారు సార్. రమ్మంటారు, పెళ్లి కూడా చేసుకోమంటారు. అయినా మా నాకు అది కాకుండా ఇంకేం మిగిలిందిలే. కూర్చా, నిన్నే కూర్చో. చూస్తున్నా, వీడికి ఏం తెలియదు అనుకుంటున్నారేమో. అన్నీ చూస్తున్నా, మీ మధ్యలోనే నా స్పై ఉన్నాడు. చెప్తా. ఏంటే ఏమంటున్నాడు? అసలు స్పై ఏంటి? ఏం చేసావు వర్ష? నాకేం తెలుసు, నీ పక్కనే ఉన్నాను కదా. కాదు, రీసెంట్గా ఎవరైనా ప్రపోజ్ చేశారా ఈ మధ్య? లేదు, అయినా నేనెవరితో మాట్లాడతానే. అవునులే, ఏమైనా ఉంటే నాకు చెప్తావు కదా. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఓ పెద్ద ఓవర్ యాక్షన్. రా, స్టాఫ్ రూమ్కి వెళ్దాం. వద్దు తేజు, వదిలే. చేతులేం చల్లగైపోయాయి. అసలు ఏమైంది వర్ష? నీకు తెలుసు కదా నాకు స్టడీస్ ఎంత ఇంపార్టెంటో. ఇలాంటి కంప్లైంట్స్ ఇంటి వరకు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొన్ని మంత్సే కదా ఈ సార్ని భరించేది. ఆ తర్వాత ఎలా అయినా కనిపించడు. మన కాలేజ్కి వెళ్ళిపోతాం కదా. అలా అని ఉన్నన్ని రోజులు భయపడుతూనే కూర్చుంటావా? మమ్మల్ని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అసలు నువ్వు ఏం చేసావని? ఈ ఒక్కసారే కాదు, లాస్ట్ వీక్ కూడా ఇదే జరిగింది. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వదిలే తేజు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలే పదా. Students, write down the periodic classification of elements. ఎక్స్క్యూజ్ మీ మేడం, Yes, sir. కొంచెం పనుంది. వర్షాన్ని ఆఫీస్ రూమ్కి పంపిస్తారా? ఇంకా సేపట్లో పీరియడ్ అయిపోతుంది. పీరియడ్ అవ్వగానే పంపిస్తాను సార్. లేదు మేడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఒకసారి పంపించండి. వర్ష, go to office room. Write down the carbon and its compounds, chemical reactions and its equations. నువ్వు రావే. ఏం చెప్పి రావాలి? నువ్వు వెళ్ళు, వెళ్ళి కొట్టగానే వస్తా. ఏదో చెప్పిరా. వర్ష, మ్యామ్ మే ఐ? అక్కర్లేదు, కూర్చో. వర్ష, తొందరగా వెళ్ళు. Periodic classification of elements. Everybody. మేడం, వచ్చింది వర్ష. వర్ష అంటే నువ్వేనా? ఎస్ మ్యామ్. తప్పు నీదే. నేనేం చేశానే? నువ్వు కూడా నన్నే అంటున్నావు. ఏదైనా ఉన్నా కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏ తప్పు చేయకుండానే ఇన్ని మాటలు పడ్డావా ఈరోజు? సిగ్గులేదా? భయం వేస్తుందంట, భయం. అదే నేనై ఉంటే గట్టిగా అరిచి మా డాడీకి కాల్ చేసేదాన్ని, నీలా కాదు. నువ్వేం డౌట్ పెట్టుకోకు, తప్పు మొత్తం నీదే. ఇంకోసారి ఇలాంటివి అయితే నాకు చెప్పకు, దయచేసి నాకు చెప్పకు. పదా, క్లాస్కి వెళ్దాం. ఇలా చీప్గా భయపడుతూ నాకే చిరాకొస్తుంది. అయినా నాకు నీ మ్యాటర్ కూడా ఇంతే, ఆ ప్రభు గాడి మ్యాటర్ కూడా ఇంతే. ఆపోజిట్ పీపుల్ ఏమనుకుంటారో అని మీకు మీరు ఫీల్ అయిపోయి సైలెంట్ అయిపోతారు. నేను ఆ ముక్కు పుడక విషయం తీసుకొస్తానని వాడికి ప్రాబ్లం అంట, వాడికి భయం వేస్తుందంట. పెద్ద టైం పాస్ చేస్తున్నాడు నాతో.
అందుకే దొబ్బే అని చెప్పా ఆడికి. వాట్? ఇదిగో చూడు, నువ్వు అలానే ఉంటే నాతో ఫ్రెండ్షిప్ మానేసి ఆలోచించుకొని రా క్లాస్కి. తప్పు చేయకుండా తప్పు చేస్తున్నా అన్న భయం, ఫ్రెండ్స్తో మాట్లాడాలన్న భయం, స్కూల్లో జరిగింది ఇంట్లో చెప్పాలన్న భయం. తెలుగు సార్ చేసిన పనికి నాతో క్లాస్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అసలు సార్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. చాలాసార్లు వెళ్ళి అడుగుదాం అనుకున్నా, కానీ సార్ నన్ను ప్రభువునే చూసి మేమే రిలేషన్షిప్లో ఉన్నామేమో అనుకున్నాడు. కావాలని నన్ను టార్గెట్ చేశాడు. హాయ్ వర్ష, హాయ్ వరుణ్. ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. ఇది జస్ట్ కాంప్లిమెంట్ మాత్రమే. నీకు ఇబ్బందిగా ఉంటే తేజుని పిలువనా? ఆ, పర్వాలేదు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. వాళ్ళ బొంద, వాళ్ళకంత సీన్ లేదు. మావాడికి నేను కలవాలని చెప్తే వాడే సెట్ చేశాడు. నన్నెందుకు కలవాలి? ఇంత సడన్గా అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్తా? సరే చెప్పు. ఆగాగు ప్లీజ్, కూర్చో. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నాకు అర్థమైంది నీకు ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలని. లవ్, లైక్, ఇష్టం ఇలాంటి మాటలు చెప్పి నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయను. నువ్వంటే చిన్నప్పటి నుండి క్రష్. ఎప్పుడు చెప్దామన్నా నువ్వు ఏ అబ్బాయిని కూడా దగ్గరికి కూడా రానివ్వవు. అందుకే ఎలాగైనా ధైర్యం చేసి చెప్పాలని ఈరోజు చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? స్కూల్ అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి చెప్తున్నావు. అయినా ఇప్పుడు నువ్వెటో నేనెటో లైఫ్ అండ్ కెరియర్లో వెళ్ళిపో. చూడు వరుణ్, నాకు నీ ప్రపోజల్ నచ్చింది. అట్లీస్ట్ ధైర్యం చేసి స్ట్రేట్గా చెప్పావు. కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పైగా ఈ ఏజ్లో నాకు ఇలాంటివేం నచ్చవు. మనం అంత మెచ్యూర్ కూడా కాదు కదా. మనం నార్మల్గా ఉండొచ్చు. నువ్వేం ఇబ్బంది పడకు. ఓకే. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? అర్థమైనట్టే ఉంది. సరే, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నావు చెప్పు. డాడీ ఇంజనీరింగ్ తీసుకోమన్నాడు. గోల్స్ ఏంటో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అబ్బో, చాలా కష్టమేమో కదా. ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. అవును. నాకు ఈ రోబోట్స్, ప్లేన్స్, జెట్స్ అంటే చాలా ఇష్టం. నైస్. కానీ నాకు వాటి గురించి పెద్దగా ఏం తెలీదు. అవును, మరి నువ్వు? నేను డిజైనింగ్ అనుకుంటున్నా. డిజైనింగ్ అంటే? ఫ్యాషన్ డిజైనింగ్. ఓ, ఇంకా అనుకుంటున్నావా? మీ అంత ఈజీ అయితే కాదు అమ్మాయిలు డెసిషన్స్ తీసుకోవడం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్దామా? యా. ఏంటే వెళ్దామా? గంట అయింది వచ్చి. అవునా? మరి సెలాన్కి వెళ్ళాలన్నావు, కొత్త డ్రెస్ కావాలన్నావు. వెళ్దాం పదా. సరే వెళ్దాం. అరే ఏదో తెచ్చావు కదరా, బయటికి తీయి. ఏముందిలే. వెళ్ళిస్తావా? అదేంట్రా మరి వర్ష? ఇది ఓన్లీ ఫ్రెండ్స్కి, తనకు కాదు. వెళ్దామా? అబ్బో, థ్యాంక్ యూ.
ఓకే బాయ్. అదేంటి ఇంటి లోపలికి రా. వద్దమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఆంటీ చూసారనుకో నువ్వు ఏ కాలేజ్ జాయిన్ అవుతావు, నీకెన్ని మార్క్స్ వస్తాయని ఒకటే నస. సో నేను బయలుదేరతా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకేనా? సరే బాయ్. బాయ్. ఏంటమ్మా, ఏంటి విశేషాలు? ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? మీ ఫ్రెండ్స్ అంతా ఏం చూస్ చేసుకుంటున్నారు? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు మామయ్య. కొంతమంది అయితే ఈ కౌన్సిలింగ్ అనేవో అక్కడ కూడా వెళ్తున్నారు. హ్మ్. అది సరేరా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని. నేను డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మ ఇప్పుడు చెప్తుంది. దాని గురించి నీకేం తెలుసురా? ఫ్యాషన్ డిజైనింగ్ మామయ్య. అదే ఏం చేయాలి అని. స్కెచింగ్ రావాలి, నాకు ఎలాగో వచ్చు కదా. జాయిన్ అయినాక ఒక ఆర్ట్ క్లాస్ చూసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అన్నిట్లానే ఎగ్జామ్స్ ఉంటాయి. నిఫ్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది తెలుసా? అవన్నీ మనకెందుకురా? ఆ, అదేంటి ఏమైంది? ఫ్యాషన్ సినిమా చూసావా? హా చూసాను. అందులో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూసావా? అందులో మోడల్స్ గురించి కదా చూపించారు. అయినా అంత ఘోరంగా ఏముండదు ఈ రియల్ లైఫ్లో. నువ్వెలా చెప్తావా అలా అని? మోడల్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా అలాంటి బతుకులు మనకొద్దు. ఆడపిల్లవి, ఎందుకు నీకు ఇవన్నీ? ఇలాంటివి మన ఇంటా వంట లేవు. అదే మన రాహుల్ గాని చూడు, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా 2 years ఉంటే వాడు కోర్ జాబ్ కొడతాడు, లేదంటే సాఫ్ట్వేర్ చేస్తాడు. వాడి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అనుకున్నంత ఘోరంగా అయితే ఏం ఉండదు మావయ్య. అలా ఉంటే అంతమంది ఎందుకుంటారు ఆ ఫీల్డ్లో? ఉంటాయో ఉండవో అవన్నీ నాకు అనవసరం. ఆడపిల్లలకి మూవీసు మోడలింగ్ అవసరమా? చక్కగా మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నామా, చక్కగా చదువుకున్నామా, మంచిగా ఒక జాబ్ చేసుకున్నామా, తెలివిగా లైఫ్ సెట్ చేసుకున్నామా అన్నట్టు ఉండాలి. అదే కదా అందరూ చేస్తారు. నాకు అంతలా నా లైఫ్ ఉండాలని లేదు మామయ్య. మావయ్య కంటే ఎక్కువ తెలుసా నీకు? రాహుల్ మా అన్నయ్య కొడుకైనా వాడు ఎడ్యుకేషన్ మొత్తం ఎలా చేయించాలనేది వీడే చూసుకున్నాడు. అది మా తమ్ముడంటే. ఏంటి ఆలోచించేది? అయినా వాడి పర్సంటేజ్ ఎంత? మేడం, వాడి రిజల్ట్ రాగానే ఫస్ట్ మీకే ఫోన్ చేసి చెప్తాం, ఓకేనా? ఇప్పుడు రిజల్ట్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కదా. రే నువ్వు ఆగ్రా, అది అలానే మాట్లాడుతుంది కానీ. వర్ష, ఇదేనా నీకు నేర్పించింది? పెద్దవాళ్లతో ఇలానే మాట్లాడడము? సారీ చెప్పు ముందు. ఇప్పుడు నేనేమన్నానని? ముందు సారీ చెప్పు. సారీ. చెప్పవే. హే, రిజల్ట్స్ వచ్చాయి. అవునా? హా, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. కొంచెం భయం వేస్తుంది. భయం ఎందుకే, బాగానే రాసాం కదా. అంతే అంటావా? సర్లే, ఫస్ట్ నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 170601264008. ఓకే, ఒక 10 minutes పంపిస్తా. అమ్మా అమ్మా. వర్ష, హా? ఇది చూసావమ్మా? మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. హా, ఏది నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు ఒకసారి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మావయ్య. అయ్యో, ఏంటమ్మా అంత భయపడుతున్నావు? చెప్పు. ఉమ్. 170 170 601 601 2408. అది నా కోడలంటే. అక్క, చూసావా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఏ గ్రేడ్ వచ్చింది. తేజీ, నాకు ఏ గ్రేడ్ వచ్చింది? నేను సేఫే, పాస్ అయిపోయాను. వావ్.
మరి ప్రభు సంగతి ఏంటి? వాడు పాస్ అయిపోయాడు. యదవా బతికి బయటపడేశాడు. రమేష్ కి అయితే 500 వచ్చింది. మీరా కూడా తను పాస్ అయిపోయింది. అవునా? అందరూ పాస్ అయిపోయారు ఆల్మోస్ట్. బానే వచ్చాయి కదనే. అసలు ఎలా పాస్ అయ్యారో. అమ్మా తన్మయ్, సరే మా ఇంట్లో పిలుస్తాను, మనీ కాల్ చేస్తా. ఓకేనా? తేజు 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 ఆ, అది వరుణ్ కృష్ణ మార్క్స్. వాడిది కూడా చూశాను. వాడు పాస్ అయిపోయాడు. వాట్సాప్ చేస్తా, చూసుకో. ప్రౌడ్ ఆఫ్ యూరా. ఏమనుకుంటున్నావు నెక్స్ట్ మరి? ఈ రోజే కదా నాన్న రిజల్ట్స్ వచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగండి. ఆగడం ఎందుకురా? మీ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారంటగా. ఇందాకే మీ ట్యూషన్ సార్ కలిశారు దారిలో. సిఎస్సి అన్నారు. ఏదో కాలేజ్ పేరు చెప్పారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయట. లేదు నాన్న, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు వర్ష మనకు తెలియనివి ఏమొద్దు. కొన్ని డేస్ అయ్యాక కౌన్సిలింగ్ పిలుస్తారట. వెళ్ళి అప్లై చేయి. లేదు నాన్న, నేను డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి తెలియని వద్దమ్మా, వదిలేమని చెప్పాను కదా. సర్లే, ఏమొద్దులే మనకి. సిఎస్సిలో జాయిన్ అవ్వు. నాన్న ప్లీజ్ నాన్న. ఇంకేం మాట్లాడుకో, నీ చెప్పింది విను. మీరు ఒక నిమిషం ఆగండి. నాన్న, నాకు ఆ మార్క్స్ బాగా చదివా కాబట్టి వచ్చాయి. సబ్జెక్ట్ ఇష్టం ఉండి కాదు. ఏదో ఒకటి వచ్చాయి కదా, అలానే చేసి ఇంజనీరింగ్ కూడా. అయినా లోకమంతా ఒకవైపు వెళ్తుంటే నువ్వు మాత్రం ఒకవైపు వెళ్తానంటమేంటి వర్ష? నా మాట విను, నీ లైఫ్ బాగుంటుంది. సరే నాన్న, మీ ఇష్టం. నా గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. వర్ష, నువ్వు నా మాట వింటావా లేదా? సరే, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తాను. వర్ష, మావయ్య నిన్ను ఏదైనా అన్నా గానీ నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా చెప్తారు. అవునమ్మా, కానీ నేను ఫ్యాషన్ డిజైనింగే చేస్తా. సరే అమ్మా, మీ ఇష్టం. నాకు ఏదైనా ఓకే. సరే, ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు కాదు కదా, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఆలోచిద్దాంలే. నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. మా ఇంట్లో అయితే మేనేజ్మెంట్ అయినా ఓకే అంట. ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా, జస్ట్ అనుకుంటున్నారు అంతే. రే ఆగండ్రా మీరు. ఏది ఉంటే అదే ఇది. అర్థమైందా? మరి నువ్వేమనుకుంటున్నావు? నీ సంగతి ఏంటి? నేను డిగ్రీ మాత్రం చేయను. నవ్వొస్తుంది కదా. ఎవరేమనుకున్నా నేను డిగ్రీ మాత్రం చేయను. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు ఇంజనీరింగ్ ఇష్టం, నేను ఇంజనీరింగ్ చేస్తా. మరి నీ సంగతి ఏంటి? నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటున్నా. ఇంట్లో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. హే, ఫ్యాషన్ డిజైనింగా? అప్పుడు నువ్వు నాతో వచ్చేయచ్చు కదా. తప్పకుండా. ఓకే. నీకేమైనా కావాలా? నువ్వేమైనా తింటావా? లేదు, ఇందాకే తిన్నాను. ప్రభు సమోసా తీసుకొచ్చాడు. నీకేమైనా కావాలా వర్ష? ఆకలేస్తుందా? లేదు, ఇంకొంతసేపట్లో మా బావ వస్తున్నాడు. పర్వాలేదు.
ప్రభు, మీరిద్దరు ఏమైనా బయటికి వెళ్ళి మాట్లాడాలంటే వెళ్ళొచ్చు. మాట్లాడాలి. అయినా ఏం మాట్లాడదాం? రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. కొత్తగా ఏం మాట్లాడతాం? రే, ఆ? వర్ష నాతోటి ఏదో మాట్లాడాలనుకుంటా, చెప్పలేకపోతుంది. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మీరు బయటకు వెళ్తే. ప్లీజ్. సరే. అది సరే, మా బావ వచ్చాడు, నేను వెళ్తా. బాయ్. సరే. బావా, నేను వరుణ్ అని చెప్పాను చూడు, అదే టెంపుల్ ప్రపోజల్. అదిగో ఆ క్రీమ్ చెట్ అబ్బాయి. అలా సడన్గా చూడుకో. సరే వెళ్దామా? పోనీ కాసేపు వాళ్ళతో ఉండొస్తావా? వదిలే, లేట్ అయితే అమ్మ అరుస్తుంది. పద. సరే, నేను నీకు మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్. నిహారిక. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు. ఇంట్లో ఏమైనా అయిందా? మరి ఏమైనా చెప్పాలా? చెప్పాలా అంటే నేను క్వశ్చన్ అడగాలి. ఏంటి? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒకటేసారి 2 అబ్బాయిలతో రిలేషన్షిప్లో ఉంది. ఓకే. అందులో ఒక అబ్బాయి నా ఫ్రెండ్. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి గురించి నిజం చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నా. అందులో ఆలోచించడానికి ఏముంది? అబ్బాయికి నిజం చెప్పేయి. అబ్బాయిని సేవ్ చేసినట్టు ఉంటుంది. ముందే అమ్మాయిలు భలే డేంజర్గా ఉన్నారు బయట. రాధా, నేను ఇప్పుడు 2 టాపిక్స్ చెప్పాలి. చెప్పు. టాపిక్ నెంబర్ 1, నాకు జాబ్ వచ్చింది. టాపిక్ నెంబర్ 2, ఆ తెలిసిన అమ్మాయి ఎవరో కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ నిహారిక. తను నీతో కాకుండా ఇంకొక అబ్బాయితో కూడా రిలేషన్షిప్లో ఉంది. లాస్ట్ మంత్ తన బర్త్డేకి నా ఫ్రెండ్ హారిక కూడా వెళ్ళింది. అక్కడ నిహారికకి తన హెచ్ఆర్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అదే రోజు యాక్సెప్ట్ కూడా చేసింది. ఐఎమ్ సారీ రాధా, 3 డేస్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను నీకు, కానీ నువ్వే ఇంటర్వ్యూ అని తిరుగుతున్నావు. ఎక్కడా నీ ఇంటర్వ్యూ స్పాయిల్ అవుతుందా అని. రాధా, రాధా, రాధా. వర్ష చెప్పింది కూడా నిజమే. నిహారిక నీకు ఎప్పటి నుంచి తెలుసు? బీటెక్ అయ్యాక సత్యం కోచింగ్ సెంటర్లో పైథాన్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. అక్కడ తను నా క్లాస్మేట్. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు? తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అక్కడ హెచ్ఆర్.
ఓకే థ్యాంక్స్ నిహారిక. ఇంకా మీరు వెళ్ళండి. సారీ, ఏమైనా తింటారా? ఏం పర్లేదు, వెళ్తాం. బాయ్. ఇలా మొండిగా బిహేవ్ చేయకు. ఎలా ఉంటే నీకెందుకు? ఇప్పుడు ఏమైందని? అందుకే నాకు నిజాలు చెప్పడం నచ్చదు. నువ్వు చూసావా? రాధా, నువ్వు చూసావా? చూడలేదు కదా. చూడనప్పుడు ఒక అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడే ముందు ఆలోచించు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఒకటే ఫ్లాట్లో లివింగ్లో ఉంటున్నారు. ఆ అమ్మాయి నీకు చెప్పావని అబద్ధాలే. నువ్వు ఇలా డల్గా ఉండడం నాకే నచ్చట్లేదు. నేను దీని నుంచి బయటకు తీసుకురావాలనే కదా ఇదంతా. నువ్వు నా ఫ్రెండ్విరా. ఒక అమ్మాయి వల్ల నువ్వు ఇలా నాకెందుకు నచ్చట్లేదు. బర్త్డేకి ఎవరో రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసి సిగ్గు లేకుండా యాక్సెప్ట్ చేసింది. రాధా, అర్థం చేసుకో. రాధా, రాధా. కాసేపు రాధని చూస్తే నాకే భయం వేసింది. పక్క నుంచి చూసి నాకే భయం వేసిందంటే ఇంకా వాడి పొజిషన్లో వామ్మో. 3 years లవ్ అంట. అమ్మాయిని నాకే నవ్వొస్తుంది. అంత ఈజీగా ఎలా చీట్ చేస్తారు? అరే, నేను నమ్ముకొని ఒకడున్నాడు, నువ్వే లైఫ్ అని తిరుగుతున్నాడు పిచ్చోళ్ళ అంటే. చాలాసార్లు చెప్పాను రాధాకి, నాతోనే గొడవ పెట్టుకునేవాడు. నువ్వు ఒక అమ్మాయిని అలా ఎలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తావని చెప్పి అనేటోడు. అన్ని యాప్స్లో నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. నంబర్ కూడా చేంజ్ చేసేవాడు. చైత్ర, వర్ష. ఫస్ట్ డేనా? మా నువ్వు? 1 week అవుతుంది. నీకు పానీపూరి ఇష్టమా? హా. ట్రైనింగ్ క్లాస్ అయిపోయాక తినడానికి వెళ్దామా? మరి ఏం చేయను, నాకు ఇక్కడ ఎవరు తెలీదు. చూడ్డానికి నువ్వే అమాయకంగా మంచి అమ్మాయిలా కనిపించావు, అందుకే అడిగా. ఇంకా ఎవరు కంపెనీ ఇస్తే ఏంటని అడిగాను. నీకొద్దంటే చెప్పు, క్లాస్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ట్రై చేసుకుని తీసుకుని వెళ్తా. వద్దు, అవసరం నీకు రానివ్వలే. అలా పరిచయం తను. అప్పటి నుంచి మేము చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా ఇద్దరం ఫ్రేమ్లో కనిపించేవాళ్ళం కలిసి. ఒకరోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలు లేచి నించునే పొజిషన్లో కూడా లేను. కానీ ట్రైనింగ్ ఇంకొక 3 days ఉంది. తప్పక వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు మరీ ఇంత ఓవర్ చేయకే. నేను ఎవరు నమ్మన్నాడే ఈ ఫీవర్లో? HR గాడిని ఆడితే వాడే లీవ్ ఇచ్చేటోడు కదా. ఇదంతా నీ వాళ్ళే. వద్దు వద్దు అంటే నువ్వే బయట ఫుడ్ తినిపించావు. నీ వెనక బ్లాక్ షర్ట్, తిరిగి చూడకు.
పని చేయకుండా నిన్నే చెప్తున్నాడు. చూస్తే చూడండి వాడికల్లే పేలిపోతాయి. ఈసారి చూసినట్టు కనిపిస్తే నిన్ను కూడా చూడమంటాలే. ఏం అక్కర్లేదు. వాడు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి. ఆ 2 years మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే నా ప్రతి ఇష్టం, ప్రతి మూమెంట్ చైత్రకి బాగా తెలిసేది. ఇలా పెట్టు. మెడిటేషన్ చేయాలా? నువ్వు విజిల్కి. ఓకే. బా మూవీలో చేసినట్టు చెయ్యాలబ్బా, థియేటర్లో. నేను వేస్తా చూడు. ఓకే, ఒక పని చేద్దాం. మనం ఇప్పుడు విసిరేద్దాం. సిటీ మొత్తం వినిపించాలి. ఎవరి దగ్గర వినిపిస్తుందో Okay, okay. చూద్దాం. అప్పటి వరకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. కానీ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో నాకు బాగా తెలిసింది. కార్తిక్ జాబ్ ట్రైనింగ్లో మా కొలీగ్. వర్ష, నాకు కార్తిక్ అంటే ఇష్టం. ఇదెప్పటి నుంచి? ఎప్పటి నుంచో. నాకెప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా. సూపర్. మరి వాడికి ఎప్పుడు చెప్తావు? ఓయ్, ఓకే, కార్తిక్ ఎప్పుడు చెప్తావు? మంచి టైం చూసి. సరే. ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు వాడి లుక్స్ ఒకటి కాదు మేడం, ఇంకా చాలా తెలుసుకోవాలి. లైక్ వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి గోల్స్ ఏంటి, మంచోడా కాదా, తాగుతాడా, తింటాడా, తిరుగుతాడా, ఇలా అన్నీ తెలుసుకున్నాక అప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకొని డిసైడ్ అవ్వాలి. నా బుర్ర బ్లాంక్. ఇప్పుడు నువ్వు ఏం అడిగినా పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఐడియా. సరే, నాకు సండే పార్టీ ఇస్తావా? డన్. అయితే నేనే వాడి గురించి వెళ్ళి తెలుసుకుంటా. ఓకే. హలో. హాయ్. జస్ట్ సెకండ్. హలో. నీ గురించే మాట్లాడుతున్నా. ఉన్నాయి ఉన్నాయి, అనుకున్న మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సరే పెట్టే, ఈవినింగ్ కలుస్తా. ఎవరు? ఫ్రెండ్. ఓకే ఓకే. హలో. కార్తీక్ ఇక్కడ ఫ్రీగా కూర్చున్నాడు, మంచి టైం, వచ్చి ప్రపోజ్ చేసేయచ్చు. వచ్చే. జస్ట్ ఒకే ఒక్క రోజులో మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటి చైత్రకి ఇవ్వాలా? చైత్ర కోసం కాదు, నీకే. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా కార్తిక్? చైత్ర నేను లవ్ చేస్తుంది. చైత్రని పరిచయం చేసుకుందే నీకోసం. మళ్ళీ చైత్ర గురించి మాట్లాడతాం ఏంటి? ఇది బాగుంది ఐ గెస్. అవును, నీతో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది, తన పేరేంటి? వర్ష. వర్ష. తను నీకు ఎప్పటి నుంచి తెలుసు? జాబ్ స్టార్టింగ్ నుంచి. అవునా? ఏనాడన్నా చైత్ర అంటే ఇష్టం ఉన్నట్లు బిహేవ్ చేశానా? అదంతా నాకు తెలీదు. నాకు ఇవన్నీ నచ్చావు. చైత్రకు నువ్వంటే ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం అంటుంటే చైత్ర టాపిక్ తీసుకొస్తావేంటి? నీకిష్టం లేదని చెప్పు, అంతేగాని చైత్ర టాపిక్ తీసుకురాకు.
సరే, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఓకే? అవునా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో చైత్ర, కార్తీక్, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు వర్ష అంటేనే ఇష్టం. నీకేమైనా హోప్స్ ఉంటే ఇప్పుడే వదిలేసుకో, సరేనా? చాలా క్లియరా? ఓకే. అవును, నీతో పాటు ఇంకో అమ్మాయి ఉంటుంది. తన పేరేంటి? వర్ష. నేను చెప్పింది చేతకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమైనా ఉంటే ముఖం మీద చెప్పు, అంతేగాని ఇలా కాల్స్ ఆన్సర్ చేయకుండా ఇలా కనిపించకుండా అవాయిడ్ చేయకు. అలా చేస్తున్నంటే ఏంటి అర్థం? నీతో మాట్లాడడం ఇష్టం లేదని. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? వాడెవడో నేను రిజెక్ట్ చేస్తే నన్ను దూరం పెట్టాలా? అలా ఎలా ట్రాప్ చేశాడు కార్తీక్ని? వాట్? నువ్వు షార్ప్ అని తెలుసు, కానీ మరింత ఫాస్ట్గానా? ఏంటి ఇప్పుడు అబ్బాయిలందరూ నీ చుట్టూ తిరగాల, అంతేనా? ఒకసారి నా గురించి ఆలోచించావా? నాకు కార్తీక్ అంటే ఇష్టం, అది నీకు కూడా తెలుసు. వాడిని కూడా ట్రాప్ చేశావు. ఎందరి మీద నీ చుట్టూ తిరగాలే? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. నాకు మాట్లాడడం లేదు. బాయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చైత్ర, చైత్ర. తర్వాత ఏమైంది? ఏముంది, ఒక చిన్న ఇన్సిడెంట్ మమ్మల్ని విడగొడుతుందని అసలు అనుకోలేదు. ఆ తర్వాత చాలా ఆలోచిస్తే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మేమిద్దరం బయటకు మాత్రమే క్లోజ్గా ఉండేవాళ్ళం. లోపల ఒకరి గురించి ఒకరికి అసలు తెలీదు. రియలీ? వర్ష గురించి నాకు చెప్పకు, నీకంటే నాకు బాగా తెలుసు అది ఎట్లా వేషాలు ఇస్తుందో. అండ్ వర్ష ఎన్నిసార్లు ఓయకలిందో నాకు తెలుసు. దాని క్యారెక్టర్ గురించి నాకు చెప్పకు. वो बात करती है, अच्छी है, ड्रेसिंग अच्छा करती है, तो क्या उसके बाहों में गिर जाएगा? नहीं ना? ఆ అమ్మాయి మిడ్ నైట్ ఎందరితో మాట్లాడుతుందో నీకు తెలుసా? ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బ్రేకప్స్. అందరు తన చుట్టే తిరగాలని అనుకుంటుంది. సో सेल्फ सेंटर्ड. अरे वो क्यों बात कर रही है? उससे मेरे को क्या यूज है, उसको क्या यूज है? थोड़ा दिमाग तो लगा. घुटनों में है दिमाग? नहीं ना? तो अगली बार जब कोई क्यूट सी लड़की स्माइल करते हुए तुमसे बात करे ना, तो पहले सोच दोस्ती करनी चाहिए या नहीं. కార్తీక్ ని ట్రాప్ చేసి వాడితో రిలేషన్షిప్లో ఉందామనుకుంది. వర్షకి 3 అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో 2, ఇంకా టిండర్లో కూడా అకౌంట్ ఉంది. बाय द वे, अंदर के मर्द को ना उसे जगा के रख, भेड़िया मत बन, ठीक है? జస్ట్ ఒకే ఒక రోజులో అంతా చేంజ్ అయిపోయింది. చైత్ర, ఒక 5 minutes మాట్లాడాలి. చెప్పేది విను. కార్తిక్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను నో చెప్పాను, అంతే. కానీ ఇది మాత్రం నీకు చెప్పాల్సింది కాదు, ఇంకా ఉంది. 2 నిమిషాలు నిల్చో. చెప్పు. అసలు మనది ఫ్రెండ్షిప్ కాదు, అదొక ఫేక్ ఫ్రెండ్షిప్.
అసలు దాని ఫ్రెండ్షిప్ అని కూడా అనరు. 2 సంవత్సరాలు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అంటే మనం టైంపాస్ చేసామనుకుంటా. వా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అరే వర్ష ఇలా అని చెప్తే నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు చెప్పాలి, అరే వర్ష ఇలా కాదు నాకు తెలుసు, నేను తనతో మాట్లాడతా అని. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. కానీ ఇక్కడేంటో నా తప్పు లేకపోయినా నా ఫ్రెండ్ ముందు నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రూవ్ చేసుకుంటున్నాను కదా, దీని ఫ్రెండ్షిప్ అనరు. ఇలాంటివి నాకు కొత్తు. అసలు నేను ఏం చేశానని నా గురించి అంత నెగటివ్గా చెప్తున్నావు? 2 సంవత్సరాల నుంచి తెలుసు కదా, నీకు ఇష్టం ఉంటే నేనెందుకు ట్రాప్ చేసుకుంటాను? ఆ మాత్రం ఆలోచించలేవా? చూడు, కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తా, నీ కంపెనీ అంటే నాకు పిచ్చి, నేను ఒప్పుకుంటాను. కానీ 2 సంవత్సరాలు నువ్వు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఇలాంటి ఫ్రెండ్షిప్ నాకు గుర్తు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై. అన్ని పేపర్ మీద సైన్ చేసి ఇమ్మన్నారు. హెచ్ఆర్ మధుకర్. సరే, అది సైన్ చేసేసాక మధుకిచ్చేయండి. చెప్పు, రమ్మన్నా. అది విలేజ్లో మా పిన్ని కూతురు ఉంది, చిన్నమ్మ కూతురు. తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మన కంపెనీలోనే జాబ్ అప్లై చేసింది. సేమ్ డిపార్ట్మెంటే. నిన్ను అడిగి నీ కాంటాక్ట్ ఒకసారి తనకి ఇద్దామని. అంటే ఫ్రెషర్ కదా, హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని. ఓ, ఇది చెప్పడానికే రమ్మన్నావా? ఇంకేం లేదా? అంటే ఉంది, ఇప్పటికైతే అంతే. నాకు తెలుసు రామ్ చెప్పడని. ఇలా వాడు నాకు చెప్పకుండా లవ్ చేస్తూ, సీక్రెట్గా లవ్ చేస్తూ అందరికీ చెప్పుకుంటా. వాడికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మొదట్లో మంచిగా అనిపించినా తర్వాత చిరాకు వచ్చింది. అమ్మాయిని డేట్ చేసి నేను వెళ్ళి చెప్పలేను. వాడు అబ్బాయి ఉండి ధైర్యం చేసి నాకు వచ్చి చెప్పలేడా? వియర్డ్. ఇలానే కొన్ని మనసు అయిపోయాయి. రామ్, అది ఒక 1.5 year అయింది. నువ్వు ఇలా వెనుకబడుతూ మాట్లాడడానికి ట్రై చేస్తూ సైలెంట్గా ఉండి ఇప్పటికే చాలా రోజులైంది. కొంచెం ధైర్యం చేసుకొని చెప్తే బాగుంటుంది. చెప్పడానికి ఏం లేదు. సరే, నేనే నిన్న ఒక 2 years నుంచి అబ్జర్వ్ చూస్తున్నా నీ గురించి తెలుసుకుంటున్నా కూడా. లెట్స్ బి ఫ్రెండ్స్. నీతోనే మాట్లాడుతున్నా, దిక్కులు చూస్తావేంటి? నేనే నిన్ను వచ్చి అడుగుతున్నాను కదా ఫ్రెండ్స్గా ఉందామని. నీ సొమ్మేం పోతుంది? లెట్స్ బి ఫ్రెండ్స్. ఈ బాయ్స్ అందరూ చాలా డేంజర్గా లే వర్ష. కనీసం ఒక్కడైనా వీడు కొంచెం బెటర్ అనిపించేవాడు ఎవరూ లేరు. అంతే అంటావా? ఏ కాదా? కాదా అంటే ఏం చెప్తాం, కానీ అందరినీ ఒకటే లెవెల్లో పెట్టలేం. అయితే నీకు ఇంకా కరెక్ట్ డేంజర్ బెల్ మోగలేదన్నమాట. పీక్ లెవెల్ టాక్సిసిటీ ఏ ఎక్స్టెంట్ వరకు ఉంటుందో ఆ ఎక్స్టెంట్ వరకు అందరూ చూపించారు. మరి ఇంకెందుకే ఈ సాఫ్ట్ కార్నర్ అబ్బాయిల మీద? అందరూ టాక్సికేగా. రామ్లో ఎప్పుడైనా టాక్సిక్ కానివ్వు, రెడ్ ఫ్లాగ్ కానివ్వు, డేంజర్ కానీ కనిపించిందా? లేదు.
కరెక్ట్, నేను అదే అంటున్నా. నా చిన్నప్పటి నుంచి నేను చాలా మందిని చూశాను. ఎవరికి వాళ్ళ యునీక్ రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయన్నమాట. అంతెందుకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. నాకు తెలియకుండా నా చుట్టూ ఉన్న జనాలకి నేను చేయని పనులు చేశాను అని, నేను వెళ్ళని చోట్లకి వెళ్ళాను అని, నా క్యారెక్టర్ని ఫుల్ కంప్లీట్గా బ్యాక్ చేస్తాను చెప్పింది. అది నా చెవులతో నేను విన్నాను. తన అబ్బాయి కాదు కదా, పైనుంచి బెస్ట్ ఫ్రెండ్ కూడా. మరి అందరికీ నా గురించి ఎందుకు అలా చెప్పింది? కొందరికి ఏజ్తో మెచ్యూరిటీ వస్తుంది, ఇంకొందరికి ఎక్స్పీరియన్స్తో మెచ్యూరిటీ వస్తుంది. మనకి ఎలాంటి వాళ్ళు ఎదురైనా వీళ్ళేంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని ఫుల్గా అనలైజ్ చేసి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలంటే ఇంతేరా, ఇలానే ఉంటారని అంటారు. అదేమన్నా నిజమా? కాదు కదా. అలా అని అందరూ అబ్బాయిలు కూడా డేంజర్ కాదు. నువ్వేదో బ్యాడ్ ఫేస్లో ఉన్నట్టున్నావు దీప్తి. ఇట్స్ జస్ట్ ఫేస్. అక్కడే ఉండిపోకు, త్వరగా బయటకొచ్చే. మూవీ బాగుంది కదా? హా, ఏంటిదో వెతుకుతున్నావు? ఎవరైనా వస్తున్నారా? లేదు. మరేదో వెతుకుతున్నావు? ఏం లేదు, నువ్వు నాతో అంత క్లోజ్గా ఉండకు. ఏ అంటే ఎవరైనా చూసావని అనుకుంటారేమో అని. అనుకుంటే నాకు కొంచెం భయం. నేనంటే భయమా? నాతో తిరగడం అంటే భయమా? అయినా మనం ఏం తప్పు చేస్తున్నామని భయపడ్డానికి? సర్లే, వెళ్దామా? రామ్, ఇది ఆఫీస్ కాదు. ఇప్పుడు మనం బయటకొచ్చాం. బయటకొస్తే ఎవరి లైఫ్ వాళ్ళది. నాకు తెలుసు వర్ష, వెళ్దాం పదా. పద. రామ్, హా వర్ష, నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ చెప్పు రామ్. అసలు నువ్వు ఏమీ మాట్లాడవు. అసలు మనం ఏం చేస్తున్నాం, మన రిలేషన్ ఏంటో నాకు క్లారిటీ లేదు. ఏమీ మాట్లాడవు, ఏమీ చెప్పవు. అన్నీ నేనే మాట్లాడాలి, అన్నీ నేనే చెప్పుకోవాలి. నాకు అసలు నచ్చట్లేదు రామ్, ప్లీజ్. అసలు నువ్వు నాతోనే ఇలా ఉంటావా లేదా నార్మల్గా ఇంతేనా? ఎవరో చూస్తున్నారంటావు, భయపడతావు. నేను అమ్మాయిని, నాకు ఈ భయాలన్నీ ఉండాలి. నీకెందుకు రామ్ ఈ భయాలన్నీ? ఎక్కడున్నావు వర్ష? రామ్, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే వర్ష, ఎవరితోనూ అంత తొందరగా క్లోజ్గా మూవ్ అవ్వలేను. ఇంకా నీతో అయితే అస్సలు మూవ్ అవ్వలేను. నువ్వు ఇంట్రోవర్ట్లా ఉండి నీ ఫీలింగ్స్ని, నీ థాట్ ప్రాసెస్ని లోపల దాచేసుకుంటే ఎదుటివాడికి నీ ఇంటెన్షన్ ఏంటో అర్థం కాదు. ఆపోజిట్ పర్సన్కి నువ్వు తెలియనప్పుడు నేను ఎలా అర్థం చేసుకుంటారు చెప్పు? సర్లే, లేట్ అయింది. ఇప్పుడు ర్యాపిడో అంటే రిస్క్. మనం డ్రాప్ చేయండికి. ఇప్పుడా? ఇంత లేటా? లేట్ అయిందనే కదా నిన్ను డ్రాప్ చేయమంటున్నా. అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ నాతో వస్తా అన్నాడు. వాడు నేను సేమ్ రూట్లో వెళ్తాం, సో కలిసి వెళ్దాం అనుకున్నాము. ఏ, నువ్వు ఒక్కడే వెళ్ళావా? నీకు తోడు కావాలా? అలా కాదు, మీ ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఏమనుకోకు, సారీ. అన్నా, అదే ఆ సిగ్నల్ రైట్. స్ట్రేట్గా వచ్చేయచ్చు. బ్లూ షర్ట్ కనిపిస్తా. ర్యాపిడో ఓటీపీ 3259. అన్నా, ఈ టైంలో ఇలా రోడ్ మీద అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిన వాడిని ఏమనాలి? అలాంటి వాడి గురించి ఆలోచించడం వేస్ట్. అవును, నిజమే. ఆలోచించి కూడా వేస్ట్, మాట్లాడి కూడా వేస్ట్.
సారీ వర్ష, ఎందుకు? నిన్నట్లా వదిలేసి ఉండకూడదు. సో అలా వదిలేసి వెళ్ళడం తప్పనమాట. సారీ. ఓకే, నువ్వు చూసుకుంటుండు. నాకు ఒక ప్రాపర్ రీజన్ చెప్పు, ఎందుకు అలా వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది? మీ ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువ ఉంటాయి. వాట్? కుక్కలా? నాకే కాదు, ఇలా చాలా మందికి భయాలు ఉంటాయి. ఎనీవేస్, నాకు కొంచెం స్టూపిడ్గా అనిపిస్తుంది. నాకు పనుంది, నేను వర్ష వెళ్తాను. ప్లీజ్. నిజంగా ఆ రోజు నేను చాలా షాక్ అయ్యాను. నాకు కూడా వింతగా అనిపిస్తోంది. ఓకే, ఆ రోజు చెప్తే నేను చాలా రచ్చ చేశాను, కానీ ఈరోజు తలుచుకుంటే నవ్వు వస్తుంది. వర్ష, వర్ష నిజంగా సారీ. సరే వదిలే. అమ్మయ్యా, ఈరోజు నేనే డ్రాప్ చేస్తాను నిన్ను. సరే, డే టైం అయితే ఓకే, నైట్ టైం అయితే వద్దు, నేను నీతో రాను. వర్ష, అయినా కుక్కలు అంటే మరి అంత భయమా? అలా వదిలేసి వెళ్ళిపోయా? వర్ష నాకు నువ్వంటే ఇష్టం నీకు తెలుసా? తెలుసు. అది నేను నీకు చెప్పకుండా నీకు తెలుసు. అలానే నా లైఫ్లో కొన్ని విషయాలు నేను చెప్పకుండానే నీకు తెలుస్తాయి. అందులో ఇదొకటి. నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే చాలా భయం. రాత్రి అయితే బయటికి కూడా వెళ్ళేవాని కాదు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా అమ్మో వార్ జోన్లో ఉన్నట్టే. మరి అంత భయమా? దానికంటే ఎక్కువే. సరే, నీకు ఏమేమంటే భయాలో ఒక లిస్ట్ రెడీ చేసి పెట్టు. జనాలంటే భయమా? పోనీ బిల్ అంటే భయమా? ఫుడ్ అంటే భయమేమో? అవన్నీ ఎందుకుంటాయి? శివ, చెప్పు. ఇచ్చేవా? ఏంటి నిజంగా బిల్ అంటే అంత భయమా నీకు? భయం కాదు, కొత్తలు కదా, మొహమాటం. నువ్వు అమ్మాయిగా పుట్టాల్సింది. హా? ఏం లేదు, ఈ కుక్కలు మొహమాటాలు ఏం కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా ఉందని ఇలా చూస్తున్నా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఇప్పుడున్న కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా వర్ష. కాదు కాదు అనుకున్నా నిన్నటి వరకు. కానీ ఆడు కూడా సేమ్ శాలరీ ఆఫర్ చేసేసరికి ఆగిపోయా. ఇప్పటికిప్పుడు కంపెనీ మారడం ఎందుకు? మంచి శాలరీనే ఇస్తున్నారు కదా, 40K గుడ్ అమౌంట్. ఎక్కడ వర్ష, సగం ఈఎంఐలకి రెంట్లకే ఎగిరిపోతుంది. సరే, నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను. మన ఇద్దరి శాలరీతో మేనేజ్ చేయొచ్చులే. నీ ఏజ్ ఎంత? 24. నా ఏజ్ ఎంత? నువ్వు నాకన్నా 1 year పెద్ద, 25. ఇంత ఏజ్ వచ్చినా ఇంకా 30K 40K ఏంటి వర్ష? మనం ఎక్కడో ఆగిపోతున్నాం. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్లాన్ ఏంటి? బయట డబ్బులు లేకపోతే అసలు రెస్పెక్ట్ అయ్యట్లేదు వర్ష. ఐ నో రామ్, ఏం చేస్తాను చెప్పు? ఇప్పటికిప్పుడు శాలరీ ఇంక్రిమెంట్ అంటే టైం పడుతుంది. మనమేం ఈజీ మనీ సంపాదించట్లే కదా. కరెక్టే, కానీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా వర్ష. రామ్, సరే ఇప్పుడు ఏంటి? ఇంకా జాబ్ సెట్ అవ్వట్లేదు, వదిలేసే. నీకేదో స్టార్టప్ ఐడియా ఉన్నదన్నావు కదా, అది స్టార్ట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. మహా అయితే ఏమవుతుంది, శాలరీ రాదు, మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనున్నాను కదా, నా శాలరీ వస్తుంది, నా సేవింగ్స్ కూడా ఉన్నాయి. వద్దులే, మళ్ళీ అమ్మాయి సంపాదన మీద బతుకుతున్నా అంటారు. ఇప్పుడు ఏంటి, అన్నవాడు నీకేమైనా తీసుకొచ్చి పెడతాడా? లేదు కదా. రామ్, నువ్వు ఎప్పుడైతే అవతలివాడు ఏమనుకుంటాడని ఆలోచించడం మానేస్తావు చూడు, ఆ రోజు నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, ట్రస్ట్ మీ. సరే, నాకింకా లేట్ అవుతుంది, మీ ఇంటి వరకు నేను డ్రాప్ చేస్తానులే. మీ వీధిలో కూడా కుక్కలు ఉంటుండొచ్చు. ఓకే, పద. ఏమైంది? ఎవరో వచ్చినట్టు అనిపిస్తే
అయితే నాకు కొంచెం కంఫర్ట్గా ఉండదు. నీకు అసలు ఏది కంఫర్టబుల్, ఏది కష్టంగా ఉంటుంది నాకు ఒకసారి చెప్తావా ప్లీజ్? నువ్వు. అవును వర్ష, నాకు ఇదంతా చాలా ఫేక్గా అనిపిస్తుంది. ఈ మనుషులు, ఈ ఎన్వైర్న్మెంట్ అంతా ఫేకే. ఒక్క నువ్వు తప్ప. నువ్వు మాత్రమే చాలా రియల్గా, చాలా జెన్యున్గా ఉంటావు. నువ్వు ఇచ్చే ఫీల్ ఇంకెవరు ఇయ్యలేరు వర్ష. ఇదేదో నేను ఇష్టపడుతున్నా అని చెప్పట్లేదు. నాకేది అంత ఈజీగా నచ్చదు. అందరూ ఏదోలా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇంకోలా ఉంటూ దొరికిపోతారు. నేను ఇంతే వర్ష. రామ్, అందరూ అలానే ఉంటారు. నువ్వు అందరినీ సీరియస్గా తీసుకోకూడదు. ఇంకొక విషయం, నువ్వు ఇప్పటికీ ఇలా ఉండకూడదు. ట్రై చేయి కొంచెం బయట ప్రపంచంతో కలవడానికి. సర్లే, లైట్ తీసుకో. చెప్పు, ఏం తింటావు? రామ్నంతగా ఇబ్బంది పెట్టాలని నాకు అస్సలు లేదు. నేను చాలా ట్రై చేశాను, కానీ రామ్ మారలేదు. రామ్ మంచివాడే కానీ నాకెందుకో సెట్ అవ్వడనిపిస్తుంది. అంటే నేనని కాదు, ఏ అమ్మాయి అయినా రామ్ లాంటి అబ్బాయితో ఉండడం ఇష్టపడదు. కోర్స్ నేను వర్ష పొజిషన్లో ఉండి రామ్ని లవ్ చేశాను, ఇష్టపడ్డాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాక వర్ష పొజిషన్ని పక్కన పెడితే ఒక అమ్మాయిగా ఆలోచిస్తే సెట్ అవ్వడనిపించింది. అంటే ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నేను ఉన్నాను అన్న ధైర్యమే కదా. ఇప్పుడు ఇంట్లో నాన్న గాని అన్నతో గాని ఆ కంఫర్ట్ ఎందుకు ఉంటుంది మనకి? మన వెనుకుంటారనే కదా. అలాంటి ధైర్యం రామ్లో కనిపించట్లేదు. వర్ష, ఈరోజు నా బర్త్డే. అదేంటి నీ బర్త్డే మార్చ్ 12th ఏమో కదా? అవన్నీ సర్టిఫికెట్స్లో, ఇదే ఒరిజినల్. ఓ, హ్యాపీ బర్త్డే రామ్. పర్వాలేదు, నేనే నీ దగ్గరకు రానులే. ఎవరైనా చూడొచ్చు. ఐ నో యూ వోంట్ బి కంఫర్టబుల్. సరే కానీ నీకు విషయం చెప్పాలి. హ్మ్? ఎలా చెప్పాలో తెలియదు కానీ ధైర్యం చేసుకొని చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం వర్ష. నాకు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలనుంది. అంతెందుకు, నువ్వు ఉంటే చాలు, ఇంకేం వద్దని సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. నేను కలిసాక ఎలా ఉన్నానో లైఫ్ అంతా అలానే ఉండాలనుంది. అది రామ్, నీ మొహమాటాలు అన్నా, ఈ మనుషులు భయాలు అన్నా, వీటితో నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. యూఆర్ పర్ఫెక్ట్ ద వే యు ఆర్, బట్ నాతోనే ఎందుకో ఎదవ్వట్లేదు. అంటే ఈ ఒక్క విషయంలో చేంజ్ చేసుకో చాలు. నీతో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను రామ్. అంతెందుకు నువ్వు. సర్లే, ఇవన్నీ వదిలే. ఈరోజు నీ బర్త్డే, హ్యాపీగా ఉండు చాలు. పర్లేదు చెప్పు. లేదు, చాలానే మాట్లాడాలి. ఇంకెప్పుడైనా మాట్లాడదాం. ఈ టాపిక్ వదిలే. చెప్తావా లేదా? మనం లాస్ట్ టైం మన ఇద్దరి గురించి ఇంట్లో చెప్దాం అనుకున్నాం. అప్పుడు నువ్వు నన్నే ముందు చెప్పమన్నావు, గుర్తుందా? అమ్మాయిని రామ్, నాకు భయాలుంటాయి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా కూడా మన గురించే కదా అని పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేకపోయినా అట్లీస్ట్ బావా మావయ్యలతో అయినా చెప్పాను. కానీ నువ్వేం చేసావు? ఇంట్లో చెప్పడం భయం, చెప్తే ఏమనుకుంటారో అని లైట్ తీసుకున్నావు. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కాదు రామ్,
నా గురించి కూడా కొంచెం ఆలోచించవచ్చు కదా. నేను నా మనసుతో ఆలోచిస్తే ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ నాకు లేవు. కానీ బ్రెయినే ఇంకొక కండిషన్ పెట్టమంటుంది. ఏంటి? రేపు నా ఫ్రెండ్ బర్త్డే. ఈరోజు నైట్ 12 వరకు అక్కడే ఉంటాను. నైట్ వచ్చి పిక్ చేసుకొని మా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయి. మనం ఇంక ఎప్పుడులానే ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు వర్ష ఇవన్నీ? ప్లీజ్ రామ్, ఈ ఒక్క విషయం. ఈ మొహమాటాలు, భయాలు, సొసైటీ, కుక్కలు, మనుషులు వీళ్ళందరూ నీతో లైఫ్ లాంగ్ ఉంటారో లేదో నాకు తెలీదు. కానీ నేనుంటాను. ఈ ఒక్కసారి నైట్ వచ్చి పిక్ చేసుకో. ఆ తర్వాత నైట్ వచ్చి కలువు, అప్పుడు మాట్లాడదాం. వర్ష, రాహుల్ నేను పెళ్లి చేసుకోబోయేవాడు. ఇంట్లో ఫిక్స్ చేశాను. చాలాసార్లు కలిసాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. నేను తలూపితే చాలు, వారంలో పెళ్లి సెట్ చేస్తారు. హాయ్ వర్ష. హాయ్ రాహుల్. చెప్తే నేనే వచ్చేదానిగా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? పర్లేదులే వర్ష, నీకోసమే కదా. సరే వెళ్దామా? నో. మరి 1 కాఫీ విత్ వర్ష. సరే. 2 minutes. నేను తెలుసుకున్న దాని ప్రకారం రాహుల్ మంచోడే. మంచి శాలరీ, మంచి జాబ్, వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇంచుమించు గ్రీన్ ఫ్లాగ్ లాగానే. ఈ 1 monthలో నేనంటే ఇష్టమని చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. యాక్చువల్లీ వాడికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నాడు. ఇంత మంచి అబ్బాయికి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదని మా అమ్మ నాన్న ఇంట్లో నా మీద కోపంగా ఉన్నారు. వర్ష, ఆల్ ఓకే? యా ఓకే, థ్యాంక్ యూ. ఎవరో ఫ్రెండ్ అన్నావు, ఎవరు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఇందాకే పరిచయం అయింది. MBBS డాక్టర్ అంట తను, మంచి ఆవిడ. ఇందాక నేను ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్లైట్ వచ్చిందని అనౌన్స్మెంట్ వచ్చింది. కనీసం కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఒక లెటర్ రాసి అలానే వెళ్ళిపోయింది. ఓకే వర్ష, మన కోసం ఏమైనా ఆలోచించావా? ప్లీజ్ రాహుల్, నేను ఇప్పుడు కంప్లీట్గా వేరే మూడ్లో ఉన్నాను. సారీ, నేను నిజంగా నేను ఫ్లాట్లో డ్రాప్ చేయడానికే వచ్చా. టేక్ యూర్ ఓన్ టైం. కూల్? ఓకే. వరుణ్, వర్ష, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? నిన్ను కలిసి చాలా ఇయర్స్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ, హెయిర్ రోస్టర్సా నువ్వు? ఏదో అలా. అవును, నువ్వేంటి ఇక్కడ? డాడీ ఇంజనీరింగ్ తీసుకోమన్నాడు. గోల్స్ ఏంటో? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అబ్బో, చాలా కష్టమేమో కదా? ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. ఓకే ఓకే, గాట్ ఇట్. సారీ రాహుల్, తిను వరుణ్, నా Hi. స్కూల్ ఫ్రెండ్. హాయ్ బ్రో, వరుణ్. నేను చూసి చాలా షాక్ అయ్యాను. నేను చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, పిక్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటా? ఓకే, ఐ హ్యావ్ టు గో. మళ్ళీ కలుద్దాం. యా, సీ యూ, టేక్ కేర్. బాయ్ బ్రో.
తెలుసు నువ్వు నా డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నావని. అమ్మయ్య తెలుసు కదా, అది చాలు. సారీ. హే, ఇట్స్ ఓకే. తొందర ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం, ఓకే? కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నాతో నువ్వు ఉంటే లైఫ్ అంటే ది బెస్ట్ ఇస్తాను. ఐ ప్రామిస్. ఓకే బాయ్. యా. ఏంటే ఏమైంది? రేపు కలుద్దాం అని చెప్పాను కదా, ఎందుకు ఒక్కదాన్ని వచ్చావు? ఊరికానే. నువ్వు ఊరికనే ఎందుకు వస్తావులే కానీ చెప్పు, ఏం దక్క పని చేసావో? పెళ్లి సంబంధం చూశారు. నచ్చలేదా? నచ్చింది, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. వద్దని చెప్పేశా. మంచి పని చేసావు బాబు, ఒకటి జీవితం కాపాడేసావు. అంతేనా, ఇంకేమైనా చేసావా? తెలియట్లేదురా, తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్ల వల్ల చాలా సఫర్ అయ్యాను. అందుకే బాగా ఆలోచించి డిసైడ్ అయ్యాను. సర్లే ఏడవకు. నేనేం ఏడవట్లేదు. సరే ఏడవట్లేదులే. భయం వేస్తుందిరా. నేనంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏదైనా ఉంటే. ఇప్పుడు ఏమైంది? యబ్బా, నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడడానికే నేను కలిశాను. ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. విను. ఓకే క్యారీ ఆన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను కన్వీనియంట్గా లేను. అంటే ఇప్పుడు బాగున్నాను, కానీ ఇలా బాగుండడానికి నేను చాలానే కోల్పోయాను. అన్నీ ఆలోచించే డెసిషన్ అయితే తీసుకున్నాను, కానీ ఎందుకో ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చా. ఓకే, ఇప్పుడు మాట్లాడచ్చా? సరే, ఇవన్నీ పక్కన పెడితే యు ఆర్ ఎ గుడ్ గర్ల్ వర్ష. అండ్ మనం లైఫ్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం, కానీ తర్వాత నువ్వు నీ మిస్టేక్స్ని అర్థం చేసుకుని సరి చేసుకున్నావు. ఇవన్నీ నీకు లెసన్స్ మాత్రమే. అంత ఎక్కువ ఆలోచించుకో. ఒక మాట చెప్పనా, నాకు తెలిసిన వర్ష ఏ డెసిషన్ తీసుకున్నా సరైనదే తీసుకున్నా. ఒకవేళ అందులో ఏదైనా తప్పున్నా దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటుంది. ఇది నీ లైఫ్ వర్ష, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అవును వర్ష, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా? ముందు ఆయిల్ వేసుకోవాలి. కోసని పప్పు దినుసులు, ఇప్పటికిప్పుడు నీకు అర్జెంట్గా కావాల్సిందేంటి? పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి. అమ్మ హ్యాపీగా ఉందా? లేదు, ఎందుకంటే నాన్న హ్యాపీగా లేడు కాబట్టి. అమ్మకు హ్యాపీనెస్సే లేదా? నాన్న హ్యాపీనెస్సే అమ్మ హ్యాపీనెస్. ఇప్పుడు కొన్ని పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి. నాన్న హ్యాపీగా ఉండాలంటే రాహుల్ని పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటా అని చెప్పొద్దామా మరి? రాహుల్ మంచోడే, మంచి ఆస్తి, నైస్ జాబ్, కానీ చేసుకోవాలని నాకు కూడా ఉండాలి కదా. నాన్న హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్సా? మాడిపోకముందే పసుపు వేసుకోవాలి. ఇంగువ కూడా ఇంపార్టెంట్. అవును వర్ష, ఎవరైనా లైఫ్లో ఏజ్ పెరిగే కొద్దీ తప్పులు తక్కువగా చేస్తారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ బాధపడాలి. అసలు నీకు ఈ పెళ్ళి అవసరమా? నీకు ఈ పెళ్ళి కావాలా? వద్దు. నాన్నని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి. ఫినాన్షియలీ, ఎమోషనలీ ఇద్దరికి సపోర్ట్గా ఉండాలి. పెళ్ళి విషయం నీ ఇష్టం. అన్నిటికీ రెడీ అనుకున్నప్పుడే
పెళ్లి చేసుకో. అయినా ఇప్పుడు అంత జల్దీ పెళ్లి చేసుకోవాలా? వద్దు, ఈ పెళ్ళొద్దు నీకు. ఒక నిమ్మకాయ వేసుకొని కాసంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే పులిహోర రెడీ. రీజన్ ఏంటో తెలియదు కానీ ఐమ్ నాట్ రెడీ ఫర్ దిస్ పెళ్ళి. ఇంకెక్కువ ఆలోచించుకో, ఫోన్ చేసి చెప్పే. హాయ్ రాహుల్. హాయ్ వర్ష. నేను పులిహార కలుపుతూ బాగా ఆలోచించి చెప్తున్నా. ఓకే. ఐమ్ నాట్ రెడీ ఫర్ దిస్ పెళ్ళి. వాట్? అసలు ఏమైంది? ఎందుకు రీజన్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వర్ష, ఇంట్లో నాకు చెప్తాను. నీకు కావాల్సింది డెసిజనే కదా. అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? వెయిట్, పేరెంట్స్తో మాట్లాడతా. టేక్ కేర్. వర్ష 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 వెయిట్. మా అమ్మ నాన్నతో ఎందుకు మాట్లాడకూడదు? అన్నీ అమ్మతోనే చెప్పించాలా? నాన్న, వర్ష, నాకు ఈ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. ఏంటి అన్ని కన్ఫర్మ్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? ఇంక నువ్వు దాని గురించి ఏం అడగద్దు. అరే అడగొద్దంటే ఎలా వర్ష? అమ్మకి చెప్పావా ఈ విషయం? నేను ఎప్పుడైతే రెడీ ఉంటానో ఫస్ట్ వచ్చి నీకే చెప్తాను. సరే, టేక్ కేర్. నేను ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ నాన్న. లవ్ యూ. వర్ష, బా అమ్మ అరవకు. సరే చెప్పు. నేను అన్ని ఆలోచించే మాట్లాడాను. ఇంతకీ ఏం ఆలోచించావు? ఇంకేమున్నా నేను నాన్నతోనే డైరెక్ట్గా మాట్లాడతా. ఎప్పుడు చేసుకున్నానో తెలీదు, కానీ ఇప్పుడైతే చేసుకోను. నేను పెళ్ళికి రెడీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా నాన్నకే వెళ్ళి చెప్తాను. ఫస్ట్ ఆయనకే చెప్తా. సరే, మంచిది. ఇప్పుడైతే లేను. నువ్వు ఆ విషయం గురించి మాట్లాడితే ఇంకోసారి ఫోన్ చేయి. వర్ష వర్ష, చాలా రోజుల తర్వాత కాదు, యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకేమనిపిస్తే అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇది నా 8th మిస్టేక్ అయి ఉండేది. లైఫ్లో ఇన్ని దెబ్బలు తగిలాక కూడా మారకుంటే ఎలా? ఇది నా లైఫ్, నా డెసిషన్. నాకు నచ్చినట్టే ఉంటుంది. రోజు రోజుకి బెటర్ అవుతుంది.